అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై బీసీ, జై జై బీసీ. మరి ఈరోజు పూర్తిగా 42% రిజర్వేషన్స్ కోసము మరి తెలంగాణ బలహీన వర్గాల జేఏసీ, మాల మహానాడు, అదేవిధంగా ఇతర అందరూ కూడా మద్దతుతోటి పూర్తిగా కూడా బంద్ చేయడం జరిగింది. బంద్ అనేది విజయవంతమైంది. మరి అన్ని వర్గాల ప్రజలు మరి ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలని మరి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపిన సంగతి అందరికీ కూడా తెలిసిన అంశమే. దయచేసి కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం నోరు తెలవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకనంటే మరి కామారెడ్డి డిక్లరేషన్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% రిజర్వేషన్ ఇస్తాము మా ప్రభుత్వము కొలువు తీరిన తర్వాత అంటే దానికి కట్టుబడి మరి కుల సర్వేలు చేయించి మరి బీసీల లెక్క తెల్చిన ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకొని అన్ని పార్టీల మద్దతు కూడబలుపుకొని మరి గవర్నర్ దగ్గర నుండి రాష్ట్రపతి దగ్గర ఇది ఆగిపోయి ఉన్నది. మరి గవర్నర్ దగ్గర మార్చి 30 నుంచి పెండింగ్లోనే ఉంది. మరి ఈ విషయంలో కిషన్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మరి బండి సంజయ్ గారు కానివ్వండి నోరు మాత్రం విప్పట్లేదు. మరి తెలంగాణ బడుగు బలహీన వర్గాల పట్ల మీరు కూడా ఉండి మరి మేము సైతం మీ వెంటే ఉండాలని, వారు కూడా మద్దతు తెలపాలని, మౌనంగా ఉండొద్దని వారికి కోరుకుంటా ఉన్నాము. సో ఈరోజు చెల్లపల్లి డివిజన్లో పూర్తి స్థాయి బంద్ నిర్వహించి మరి 42% రిజర్వేషన్ వచ్చే వరకు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేపడతామని బీసీలందరినీ ఐక్యం చేయడమే మా యొక్క లక్ష్యం అని తెలియజేస్తూ జై బీసీ, జై జై బీసీ.